విఎస్ ఎంఎస్ ఎక్సెల్ ఇప్పుడు చెప్పబోయే ఈ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ ద్వారా మీ టైం అనేది బాగా సేవ్ అవుతుందండి. అవేంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి విఎస్ ఎక్సెల్ లో మనం ఎంటర్ చేసిన డేటాలో ఈ బిల్ నెంబర్స్, ఇన్వాయిస్ నెంబర్స్ లో ముందు జీరోస్ ఉంటాయండి. ఆ జీరోస్ అనేది మనం డైరెక్ట్ గా ఎంటర్ చేసినా తీసుకోవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 005263 ఈ విధంగా ఎంటర్ చేసి ఎంటర్ కొట్టినా జీరోస్ అనేది తీసుకోదు. అంటే నెంబర్ లో ఫస్ట్ జీరోస్ అనేది యాడ్ అవ్వండి. మరి స్టార్టింగ్ లోనే మనకి జీరోస్ అనేది ఉండాలి అనుకుంటే మనం ఎలా టైప్ చేస్తామండి? మీకు ప్రీవియస్ గా చెప్పాను. ముందు మీరు సింగిల్ కొటేషన్ ఇచ్చి నెక్స్ట్ బిల్ నెంబర్ ఏదైతే ఉందో అది టైప్ చేస్తాం. 00125563 ఇలా టైప్ చేసి ఎంటర్ కొట్టాం అనుకోండి, అప్పుడు మనకి స్టార్టింగ్ లో జీరోస్ కూడా ఉంటాయి. అలా మీరు ఎంటర్ చేసే బిల్ నెంబర్ లో స్టార్టింగ్ జీరోస్ రావాలి అనుకుంటే ముందుగా మీరు సింగిల్ కొటేషన్ ఇచ్చి టైప్ చేయాల్సి వస్తుందండి. అలా ఎవ్రీ టైమ్ బిల్ నెంబర్ ఎంటర్ చేసే ఎవ్రీ టైమ్ సింగిల్ కొటేషన్ ఇచ్చి టైప్ చేయడం అనేది టైం వేస్ట్ అండి. దీనికోసం ఒక సెట్టింగ్ ఉందండి, అదేంటో చూడండి. మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుందండి, లేదా మోర్ ఆప్షన్స్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు కేటగిరీ వచ్చి డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ ఇదిగోండి ఆటోమేటిక్ డేటా కన్వర్షన్. ఇక్కడ మనకి రిమూవ్ లీడింగ్ జీరోస్ అండ్ కన్వర్ట్ టు ఏ నెంబర్ ఈ చెక్ బాక్స్ అనేది సెలక్షన్ లో ఉందండి. అన్సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పటి నుంచి మీరు డైరెక్ట్ గా ఆ బిల్ నెంబర్ లో స్టార్టింగ్ జీరోస్ ఎంటర్ చేయండి. నేను సింగిల్ కొటేషన్ కూడా ఇవ్వట్లేదండి. 005623 ఆటోమేటిక్ గా తీసేసుకుంటుందండి. 005289 పర్టికులర్ గా సింగిల్ కొటేషన్ ఇచ్చి టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్ గా స్టార్టింగ్ లోనే మీకు జీరోస్ అనేది యాడ్ చేయించండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెట్టింగ్ చూడండి. మీకు ప్రీవియస్ గా చెప్పిన కాన్సెప్ట్ లోనే ఇక్కడ మనం జీరోస్ అనేది ఎంటర్ చేసిన, ఆ సెట్టింగ్ అనేది అప్డేట్ చేసిన, ఇక్కడ మనకేంటి ఎర్రర్స్ లాగా వచ్చినాయి చూడండి. అంటే మనకి ఇక్కడ టాప్ లెఫ్ట్ లో ఇక్కడ ఒక ఎర్రర్ లాగా వచ్చింది చూడండి. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఎర్రర్ సింబల్ వచ్చింది. ఈ ఎర్రర్ సింబల్ అనేది అవసరం లేదండి. అంటే ఈ గ్రీన్ కలర్ మార్క్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే మీరు క్లిక్ చేసి ఈ ఎర్రర్ సైన్ మీద క్లిక్ చేసి ఇగ్నోర్ ఎర్రర్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది రిమూవ్ అవుతుంది. అలా ఒక బిల్ నెంబర్స్ లోనే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టూడెంట్ రిపోర్ట్ ఉందండి. టోటల్ వాల్యూస్ కనుక్కున్నాం అంటే ప్రతి దానికి సమ్ ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ నేను డిఫరెంట్ గా వేరే మ్యాక్సిమం ఫార్ములా కావచ్చు, యావరేజ్ ఫార్ములా కావచ్చు, ఏదైనా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు మ్యాక్సిమం ఓపెన్ బ్రేసెస్ ఈ శంకర్ సబ్జెక్ట్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ ఎంటర్ కొట్టానండి. ఓకే, మాక్సిమం ఫార్ములా అప్లై చేసాం. ఇది డిఫరెంట్ ఫార్ములా కాబట్టి ఇక్కడ ఎర్రర్ లాగా వచ్చిందండి. ఆ ఎర్రర్ సింబల్ అనేది పోవాలనుకుంటే ఆ సింబల్ మీద క్లిక్ చేసి ఇగ్నోర్ ఎర్రర్ అంటేనే మనకి రిమూవ్ అవుతుంది. అంటే ఆ గ్రీన్ కలర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. ఇలా ఎవ్రీ టైమ్ ప్రతిసారి ఎర్రర్ ఉన్న చోట ఇగ్నోర్ ఎర్రర్ అలా టైప్ చేస్తూ కూర్చుంటామండి. టైం వేస్ట్ కదండి. దీనికోసం ఇంకో సెట్టింగ్ ఉందో చూడండి. ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్ రిపోర్ట్ లో ఎర్రర్ ఆల్రెడీ ఉంది. అలానే ఇక్కడ కూడా మీరు జీరోస్ ఎంటర్ చేసినా మీకు ఎర్రర్స్ అనేది వచ్చేస్తాయి. ఆ ఎర్రర్ సింబల్ అనేది రాకూడదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మీరు ఫైల్ ట్యాబ్ లో ఆప్షన్స్ లోకి వెళ్ళాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి, Alt+F డైరెక్ట్ గా మీకు ఎక్సెల్ ఆప్షన్స్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెకండ్ సెట్టింగ్ అనేది ఎందులోకి వెళ్ళాలి, ఏ కేటగిరీలోకి వెళ్ళాలి, ఫార్ములాస్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఎర్రర్ చెకింగ్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ ఎనేబుల్ బ్యాక్గ్రౌండ్ ఎర్రర్ చెకింగ్ ఇది సెలక్షన్ లో ఉందండి. అన్సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు మనకి ఎర్రర్స్ ఉన్న ఆ సింబల్స్ అనేది డిస్ప్లే అవ్వండి. ఇదిగోండి టాప్ లెఫ్ట్ లో సింబల్స్ ఏమైనా డిస్ప్లే అవుతున్నాయా అంటే నేను ఇక్కడ 00 వేరే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. ఎర్రర్ ఉన్నా మనకి ఆ ఎర్రర్ సింబల్ అనేది డిస్ప్లే అవ్వదండి. మీరు దాని మీద క్లిక్ చేసి ఇగ్నోర్ ఎర్రర్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెట్టింగ్ చూడండి. ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి, ఎంప్లాయీ నేమ్స్ అలా సేల్స్ రిపోర్టు. టోటల్ సేల్స్ వాల్యూ కావాలండి. ఓకే, ఇక్కడ టోటల్ సమ్ రావాలి. ఓకే, సమ్ అనే హెడ్డింగ్ తీసుకున్నాను, ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశానండి, క్లోజ్ ఎంటర్. టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో మెంబర్ది యాడ్ చేస్తున్నానండి, సురేష్. అండ్ సేల్స్ వాల్యూ వచ్చి 89,000. ఎప్పుడైతే సేల్స్ ఎంటర్ చేశానో ఇక్కడ టోటల్ సమ్ అనేది అప్డేట్ అవ్వాలండి. అంటే ఎక్స్ట్రాగా ఎంటర్ చేసిన ఎంప్లాయీ లిస్ట్ వాళ్ళ సేల్స్ వాల్యూ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ సమ్ వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలండి. అలా అప్డేట్ అవ్వాలంటే
మీరు మళ్ళీ ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఈ రేంజ్ ని సెలక్షన్ చేసి మళ్ళీ పర్టికులర్ గా ఈ రేంజ్ ని అగైన్ మళ్ళీ సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు పర్టికులర్ గా ఈ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి. ఈ టేబుల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ, టేబుల్ ఫార్మేట్ అప్లై చేయాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ టీ. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి, క్రియేట్ టేబుల్, ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా పర్సన్ సేల్స్ వాల్యూ ఎంటర్ చేయండి. రాకేష్ 96,000. ఆటోమేటిక్ గా మనకి సమ్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుందండి. ఇలా మీకు డైనమిక్ గా ఫార్ములాస్ అనేది అప్లై అవ్వాలంటే ఆ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు మీకు ప్రీవియస్ గా చెప్పిన కాన్సెప్ట్ లో ఇక్కడ నేను సమ్ ఫార్ములా అప్లై చేశాను. ఆ ఫార్ములాలో పర్టికులర్ గా ఆ రేంజ్ అనేది క్లియర్ గా డిస్ప్లే అవుతుందండి. అండ్ టేబుల్ ఫార్మేట్ అప్లై చేసిన తర్వాత సమ్ కాదండి, మాక్సిమం ఫార్ములా కూడా డైనమిక్ గా ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలండి. ఓకే, ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు మాక్సిమం ఓపెన్ బ్రేసెస్, ఆ రేంజ్ ని సెలక్షన్ చేశానండి. ఓకే, కానీ ఇక్కడ సెలక్షన్ చేస్తే రేంజ్ అనేది డిస్ప్లే అవ్వకుండా ఆ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై చేశాం కాబట్టి టేబుల్ నేమ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టినా ఇందులో మాక్సిమం సేల్స్ వాల్యూ ఆన్సర్ అయితే మనకు కరెక్ట్ గా వస్తుందండి. కానీ ఫార్ములా మాత్రం మనకి ఫార్ములా బార్ లో కావచ్చు, ఫార్ములాని ఎడిట్ చేసిన ఆ రేంజ్ అనేది డిస్ప్లే అవ్వదండి. లేదండి నాకు రేంజ్ అనేది క్లియర్ గా డిస్ప్లే అవ్వాలి. ప్రీవియస్ గా సమ్ ఫార్ములా అప్లై చేసినప్పుడు రేంజ్ C3 నుంచి C16 దాకా రేంజ్ అనేది క్లియర్ గా డిస్ప్లే అవుతుంది కదండి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే డిస్ప్లే అవ్వదు కదండి, ఎందుకంటే టేబుల్ కి మీరు టేబుల్ ఫార్మేట్ అప్లై చేశారు కదండి. అలా అప్లై చేసిన రేంజ్ అనేది డిస్ప్లే అయ్యేటట్టుగా సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మీకు డైరెక్ట్ షార్ట్ కట్ కూడా చెప్పానండి, Alt F T. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు ఫార్ములాస్ కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ వర్కింగ్ విత్ ఫార్ములాస్, ఇక్కడ యూజ్ టేబుల్ నేమ్స్ ఇన్ ఫార్ములాస్, ఇది సెలక్షన్ లో ఉందండి. టేబుల్ నేమ్స్ అనేది యూజ్ చేయమని సెలక్షన్ లో ఉందండి, అవసరం లేదు అన్సెలక్షన్ చేశానండి. ఓకే ప్రెస్ చేశాను. ఇప్పుడు అగైన్ మాక్సిమం ఫార్ములా అప్లై చేయండి. మాక్సిమం ఫార్ములా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఆల్రెడీ ఇక్కడ టేబుల్ ఫార్మేట్ అప్లై చేసిన టేబుల్లో ఫార్ములా అప్లై చేస్తాను. ఈక్వల్ టు మ్యాక్స్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు రేంజ్ ని సెలక్షన్ చేశానండి, కానీ రేంజ్ అనేది క్లియర్ గా మనకి డిస్ప్లే అవుతుందండి. అందుకని టేబుల్ నేమ్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా వేరే సేల్స్ వాల్యూ యాడ్ చేయండి. దుర్గా సేల్స్ వాల్యూ వచ్చి 1,02,000. అదిగోండి మాక్సిమం సేల్స్ వాల్యూ ఆటోమేటిక్ వచ్చింది. అండ్ రేంజ్ కూడా క్లియర్ గా C3 నుంచి C18 దాకా మనకి క్లియర్ గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? మనకి MS Excel లో డిఫాల్ట్ గా ఒక వర్క్ బుక్ అనేది ఓపెన్ చేస్తే డిఫాల్ట్ గా మనకి ఎన్ని షీట్స్ ఉంటాయండి? ఒకే ఒక్క షీట్ ఉంటుంది. అంటే అడ్వాన్స్ వర్షన్ లో మనకి డిఫాల్ట్ గా ఒకే ఒక్క షీట్ ఉంటుందండి. అండ్ ఓల్డ్ వర్షన్ లో 2007 వర్షన్ లో అయితే డిఫాల్ట్ గా 3 షీట్స్ వస్తాయి. అలా కాదండి, నాకు 5 షీట్స్ రావాలి, లేదు 10 షీట్స్ రావాలి. మనం ఎక్స్ట్రాగా షీట్స్ కావాలంటే ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుంటూ రావాలి. ఎక్కువగా ఉంటే డిలీట్ చేసుకుంటూ రావాలి. ఇదంతా టైం వేస్ట్. అలా కాకుండా నేను ఎప్పుడైతే ఒక న్యూ వర్క్ బుక్ ఓపెన్ చేస్తానో నాకు కావాల్సిన షీట్స్ అనేది ఎంటీ షీట్స్ అనేది రావాలి. 3 కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు. అలా రావాలంటే సెట్టింగ్ ఎక్కడుందండి చూడండి. మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ జనరల్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇదిగోండి, వెన్ క్రియేటింగ్ న్యూ వర్క్ బుక్ ఇంక్లూడింగ్ దిస్ మెనీ షీట్స్, ఎన్ని షీట్స్ రావాలి డిఫాల్ట్ గా? ఇక్కడ డిఫాల్ట్ గా 1 ఉందండి, ఓన్లీ 1 షీట్ రావాలి, లేదు 5 షీట్స్ రావాలి. 5 అని ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను న్యూ బ్లాంక్ వర్క్ బుక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అదిగోండి డిఫాల్ట్ గా 5 వర్క్ బుక్స్ అనేది ఓపెన్ అవుతాయండి. ఈ విధంగా మీ సిచ్యువేషన్ బట్టి డిఫాల్ట్ గా మల్టిపుల్ షీట్స్ రావాలనుకుంటే ఇలా మీరు సెట్టింగ్ అనేది అప్డేట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఎక్సెల్ లో డిఫరెంట్ రిపోర్ట్స్, MIS రిపోర్ట్స్, ఎక్స్పెన్సెస్ రిపోర్ట్స్ ఇలా క్రియేట్ చేసేటప్పుడు అవుట్ సైడ్ లో ఉన్న ఈ గ్రిడ్ లైన్స్ కావచ్చు, ఈ బాక్సెస్ అండ్ ఈ రిబ్బన్స్ ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ రిపోర్ట్ ఒక్కటే స్టాండర్డ్ గా హైలైట్ అవ్వాలి అనుకుంటే మీరు వీటిని డైరెక్ట్ గా హైడ్ చేసుకోండి. మీరు కీబోర్డ్ లో Alt WVG ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆ గ్రిడ్ లైన్స్ మొత్తం హైడ్ అయిపోతాయి. అండ్ ఈ రిబ్బన్ కూడా హైడ్ అయిపోవాలంటే ఏదైనా ఒక ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా హైడ్ అయిపోతుంది. లేదా ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇచ్చిన కొలాప్స్ ద రిబ్బన్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ గా హైడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు క్లియర్ గా పర్టికులర్ రిపోర్ట్ అనేది బాగా హైలైట్ అయ్యేటట్టుగా మీ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఈ గ్రిడ్ లైన్స్ అనేది డైరెక్ట్ గా హైడ్ చేయాలంటే షార్ట్ కట్టే కదండి. వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనేది సెలక్షన్ లో ఉంటే
బ్యాక్గ్రౌండ్ లో ఈ బాక్సెస్ గ్రిడ్ లైన్స్ అనేది డిస్ప్లే అవుతాయండి. అవి హైడ్ చేయాలనుకుంటే గ్రిడ్ లైన్స్ ని అన్సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్ గా హైడ్ అయిపోతాయండి. ఓకేనా? మనం జనరల్ గా ఎక్సెల్ లో టైప్ చేసిన టేబుల్ కి టేబుల్ ఫార్మాట్ అప్లై చేస్తామండి. ఓకే, ఈ డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ టీ ఓకే అంటే టేబుల్ ఫార్మాట్ అప్లై అవుతుంది. అండ్ డిఫాల్ట్ గా రో బై రో ఒక కలర్ అయితే అప్లై అవుతుందండి, ఒక ఫార్మాట్ అయితే అప్లై అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేసి ఏదైనా ఒక చార్ట్ కావచ్చు నేను క్రియేట్ చేస్తున్నాను అండి. సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్ లో ఏదైనా ఒక కాలం చార్ట్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా మీరు ఇలా క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ డిజైన్ కి ఒక కలరు, దానికి లింక్ చేసిన చార్ట్ కి ఆ పోల్స్ కి ఇంకో కలరు, ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. అలా కాదండి, ఈ టేబుల్ కున్న ఫార్మాట్ లింక్ చేసిన చార్ట్ కి సేమ్ కలర్స్ రావాలంటే మీరు ఇండివిజువల్ గా మార్చుకోవాల్సిందే. అలా చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. అంత ప్రొసీజర్ లేకుండా ఎక్సెల్ లోనే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. వాటి ద్వారా మీరు ఎట్ అ టైం ఒకేసారి టేబుల్ కి దానికి లింక్ చేసిన చార్ట్స్ కి మీరు సేమ్ కలర్స్ అనేది అప్లై చేయొచ్చు. అవసరం లేదనుకుంటే ఎట్ అ టైం ఒకేసారి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఎలానో చూడండి. మీరు డైరెక్ట్ గా పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి థీమ్స్ కలర్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఓకేనా? ఇదిగోండి, మీరు ఏ కలర్ అయితే చూజ్ చేసుకున్నారో ఇదిగోండి అటు ఇటుగా మీకు ఏందండి ఆ టేబుల్ ఫార్మేట్ కి అండ్ చార్ట్ కి సేమ్ కలర్స్ అనేది అప్లై అవుతాయి. ఇలా కాదండి, నాకు కావాల్సిన కలర్ అనేది ఫిల్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా కస్టమైజ్ కలర్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ ఎసెట్ 1 ఇక్కడ మీకు కావాల్సిన కలర్ అనేది చూజ్ చేసుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, పింక్ ఏదైనా మీ ఇష్టం. అండ్ మోర్ కలర్స్ లోకి వెళ్తే ఇంకా మీకు కావాల్సిన కలర్ అనేది ఈ విధంగా మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ దానికి పర్టికులర్ గా నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కస్టమ్ 1 అని ఉంది, కస్టమ్ 1 లేదంటే ఫార్మేట్ 1 ఇలా ఇచ్చేసి సేవ్ చేశారు. ఇదిగోండి, డైరెక్ట్ గా మీకు టేబుల్ కి అండ్ ఆ చార్ట్ కి సేమ్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. అండ్ మీరు పేజ్ లేఅవుట్ లోకి వెళ్ళి కలర్స్ లోకి వెళ్ళినా ఇదిగోండి మీరు డిఫైన్ చేసిన ఫార్మేట్ స్టైల్ అనేది ఇక్కడ ఉండిద్దండి. దీన్ని మీరు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేదా ఆ పర్టికులర్ ఫార్మేట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ లేదా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్, ఇలా మీరు ఎక్సెల్ లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మీద ఎట్ టైం ఒకేసారి సేమ్ కలర్ అనేది ఫిల్ చేయొచ్చు. ఓకేనా? మనకి ఎక్సెల్ లో డిఫాల్ట్ గా కొన్ని సెట్టింగ్స్ అయితే ఇస్తారండి. ఈ మంత్ నేమ్స్, వీక్ నేమ్స్ ఇవన్నీ ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేసాం అనుకోండి, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అండ్ షార్ట్ కట్ లో కూడా ఈ విధంగా వచ్చేస్తాయి, వీక్ నేమ్స్ కావచ్చు, మంత్ నేమ్స్ కావచ్చు. అలా కాకుండా నాకు కావాల్సిన లిస్ట్ అనేది ఆటోమేటిక్ గా రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే ఆఫీసులో పర్టికులర్ ఆర్గనైజేషన్ లో కొన్ని కంపెనీస్ అనేది ఇక్కడ RH అండ్ .co అనే కంపెనీ ఉందండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసి దాన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే ఈ కంపెనీ లిస్ట్ అనేది ఆటోమేటిక్ గా రావాలండి. అలా ఎందుకు వస్తుందండి, ఇక్కడ మనం డ్రాగ్ చేసింది ఒక టెస్ట్ ని డ్రాగ్ చేస్తే మనకి డూప్లికేటే వస్తుంది కానీ ఒక ఆర్డర్ అయితే రాదు కదండి. అలా కాదండి, నేను న్యూ వర్క్ షీట్ తీసుకున్న ప్రతిసారి ఈ కంపెనీ లిస్ట్ అనేది ఆటోమేటిక్ గా రావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, కస్టమ్ లిస్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి. మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి, ఇక్కడ అడ్వాన్స్డ్ కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు డౌన్ కి డ్రాగ్ చేయండి. ఇక్కడ జనరల్ లో ఎడిట్ కస్టమ్ లిస్ట్ ఈ బటన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ గా ఎక్సెల్ లో వీక్ నేమ్స్, మంత్ నేమ్స్ ఇవన్నీ ఇచ్చారు కదండి. వీటిల్లో మీకు కావాల్సిన లిస్ట్ అనేది కస్టమ్ లిస్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ గా టైప్ చేసుకోండి మీ కంపెనీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో. ఇదిగోండి RH అండ్ .co, LI అండ్ .co అలా మీరు డైరెక్ట్ గా టైప్ చేయొచ్చు. లేదా ఆ రేంజ్ అనేది ఆల్రెడీ ఎక్సెల్ లో టైప్ చేశారు కదండి, ఆ రేంజ్ ని సెలక్షన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉన్న అప్ యారో మార్క్ ని క్లిక్ చేసి ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్. ఇంపోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఆ రేంజ్ అనేది యాడ్ అవుతుందండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక కంపెనీ సెలక్షన్ చేయండి, ఫిల్ హ్యాండిల్ ద డ్రాగ్ చేయండి. ఇక్కడున్న ఆర్డర్ ప్రకారంగా ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ RH అండ్ .co నేను న్యూ వర్క్ బుక్ ఒకటి తీసుకుంటున్నానండి. ఇక్కడ RH అండ్ .co ఈ విధంగా టైప్ చేశాను అండ్ ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఆర్డర్ లో వచ్చేస్తుంది. అలా డౌన్ కైనా పైకైనా డ్రాగ్ చేయండి, మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.